హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ మా సాయి తీసుకొచ్చిన వైటీ అండి. దీనికి రావటమే వైటీ అని పేరు పెట్టాడు. ఈ వైటీ వచ్చాకేనండి మాకు డాగ్స్ అంటే ప్రేమ ఎక్కువైంది. అందరికీ నమస్తే చెప్పండి. చిట్టి తల్లులు భోజనాలు చేస్తున్నారా మీరు? అందరికీ నమస్తే చెప్పండి. హాయ్ చెప్పండి. అందరూ మాలాంటి చిట్టి తల్లుల్ని కాపాడండి, రక్షించండి. కొట్టమాకండి. ఈరోజు లేట్ అయిందండి ఇంట్లో పనుల వల్ల. అందరూ అంటారు పని అమ్మాయిని పెట్టుకోవచ్చుగా అంటారు. పల్లెటూరులో పెరిగాం కదండి, మొద్దు చాకరీ చేస్తామండి. ఇంట్లో వంట వార్పు, బట్టల పని, అంట్ల పని అన్నీ నేనే చేసుకుంటానండి. ఎందుకంటే ఆ డబ్బులు ఉంటే ఈ చిట్టి తల్లికి ఇంకాస్త ఎక్కువ చూసుకోవచ్చని, ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చని. అందుకని పని అమ్మాయిని పెట్టుకోనండి నేను. మాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. మా అమ్మగారి ఇంట్లో అలవాట్లేదు, అత్తగారి ఇంట్లో అలవాట్లేదండి. అందుకని ముసలాళ్ళ చాకరీ కూడా ఎక్కువ అండి. అందుకని ఈరోజు లేట్ అయిందండి. చిట్టి తల్లులు చేయండి, భోజనం చేయండి. బంగారాలు ఎక్కడెక్కడున్నారే మీరంతాను? అమ్మని చూసి దాక్కుంటున్నారంటే పలకరించండి రా. అమ్మ మీకోసం ఎంత కష్టపడి వండింది. ఈ బురదలో నడుచుకుంటా వస్తుంది మీకోసం 2 పూట్ల. నైట్ అంతా మీతోనే ఉంటుంది. అమ్మని కాస్త ప్రేమ చేయండి రా, అమ్మని పలకరించండి రా బంగారాలు. వజ్రాలు, వైడూర్యాలు. నెక్స్ట్ మంత్ ఆపరేషన్లో చేయిస్తానండి. ఎక్కడెక్కడో ఇట్లా కడుపుతున్న కుక్కలు కనిపిస్తే తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నానండి. ఇంకా తప్పదు కదా, కళ్ళ ముందు కనపడకపోతే ఏది ఉండదు. కనిపించిన తర్వాత వదిలేలేం కదండి. వర్షాల్లో, వరదల్లో మరి ఎలా ఉంటాయండి. అందుకని ఈ నెలలో 2 కుక్కలు తీసుకొచ్చానండి. 3 months క్రితమేమో స్వాతిని తీసుకొచ్చానండి. స్వాతి చిన్న బేబీ పుట్టింది, చూశారు కదా మీరు. అది మా సాయి ఆశయం అండి. ఎక్కడన్నా కుక్కలు ఉంటే మాత్రం, కడుపుతున్న కుక్కలు ఉన్నాయి, గాయాలు పడ్డ ఇవి ఉన్నా సరే మా బాబు తీసుకొచ్చేవాడండి ఇంటికి చనిపోకముందు. అందుకని వాడి ఆశయం నేను నిలుపుతున్నానండి. ఈ చిట్టి తల్లి ఏంటి ఓంట్రా తింటున్నావా? తిను. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మూగజీవాల్ని కాపాడండి, రక్షించండి. బంగారాలు, వజ్రాలండి.